అది అంతర్వేది గ్రామం. సాయంత్రం వేళ గోదావరి నది ఎర్రగా పారుతోంది. గంగులు తన చిరిగిన వలను భుజాన వేసుకుని బుట్ట చేతిలో పట్టుకుని ఇంటికి చేరాడు. బుట్టలో 4 చిన్న చిన్న చేపలు తప్ప ఏమీ లేవు. ఇంటి ముందు గౌరమ్మ అంట్లు తోముతూ ఉంది. గౌరమ్మ భర్తను చూడగానే విసుగ్గా, "ఏమండి, వచ్చారా? ఈరోజేమైనా దొరికాయా, లేక ఎప్పట్లాగే గోదావరి తల్లికి దండం పెట్టుకుని వచ్చారా? ఇంట్లో బియ్యం గింజలేదు, పిల్లలు ఆకలితో ఏడుస్తున్నారు." గంగులు నిట్టూర్చి, ఏం చేయమంటావే గౌరీ? పొద్దుటి నుండి వల వేసి వేసి చేతులు నొప్పి పుట్టాయి. ఆ దేవుడు నా వైపు చూడడం లేదు. ఇదిగో ఈ 4 పరకలు దొరికాయి, వీటిని పండుకుందాం. 4 పరకలా? ఇవి మనకా పిల్లలకా? పక్కింటి పోతురాజు గారిని చూడండి, రోజుకు గంపడి చేపలు తెస్తున్నాడు. మొన్ననే కొత్త పడవ కొన్నాడు. మీరేమో ఈ చిరిగిన వల పట్టుకుని ఆకాశం వైపు చూస్తుంటారు. వాడి రాత బాగుంది గౌరీ, వాడికి అదృష్టం కలిసొచ్చింది. మనకి కాలం ఇంకా రాలేదు. సరేలే, గొడవ పడుకు, గాంజి కాచుకుని పడుకుందాం. ఇదంతా పక్కన పొదచాటున ఉన్న పోతురాజు వింటున్నాడు. అతనికి గంగులు అంటే చిన్న చూపు. పోతురాజు తనలో తాను, వీడెప్పుడు ఇంతే, చాతగానివాడు. వీడి అదృష్టం ఆ గోదావరిలో ఎప్పుడో కొట్టుకుపోయింది. ఇక మరుసటి రోజు ఉదయం గంగులు ఎప్పట్లాగే గోదావరికి వెళ్ళాడు. వల విసిరాడు. గంటలు గడుస్తున్నాయి. చేప జాడలేదు. మధ్యాహ్నమయ్యింది. ఎండ మండిపోతుంది. గోదావరి తల్లి, నా మీద నీకు దయలేదా? ఈ రోజు కూడా ఖాళీ చేతులతో వెళ్తే ఆ గౌరమ్మ నా ప్రాణం తీస్తుంది. కనీసం ఒక్క చేపైనా పడనివ్వమ్మా అని మొక్కుకుని చివరిసారిగా వల విసిరాడు. వల లాగుతుంటే చాలా బరువుగా అనిపించింది. గంగులు సంతోషంతో, అబ్బో, ఏదో పెద్ద చేప పడినట్టుంది. వల తెగిపోతుందేమో, అంత బరువు ఉంది. ఈ రోజు నా రాత మారినట్టే. చాలా కష్టపడి వల ఒడ్డుకు లాగాడు. ఇక తీరా చూస్తే అందులో చేపలేదు. ఒక పెద్ద రాగి బిందె ఉంది. దాని మూతికి గట్టిగా బట్ట కట్టి లక్కతో మూసేసింది. అరేరే, చేప అనుకుంటే బిందె దొరికిందేంటి? చీ, నా కర్మ. ఎవరో శవాలను బూడిద చేసి ఇందులో పెట్టుంటారు. దీన్ని ఇంటికి తీసుకెళ్తే దరిద్రం అని ఆ బిందెను మళ్లీ నీడల్లోకి తొయ్యబోయాడు. కాని ఏదో సందేహం వచ్చింది. ఆకు గంగులు, ఇది చాలా బరువుగా ఉంది. బూడిదైతే ఇంత బరువు ఉండదు కదా. ఒకవేళ ఇందులో ఏమైనా పాతకాలపు నాణేలున్నాయేమో, రాజుల కాలం నాటినిదేమో. అతను అటూ ఇటూ చూశాడు. ఎవరూ లేరు. ఆ బిందెను మెల్లగా కదిలించాడు. లోపల గలగలామని శబ్దం వచ్చింది. గంగులు గుండె వేగంగా కొట్టుకుంది. ఖచ్చితంగా ఇందులో డబ్బే ఉంది. దేవుడు కరుణించాడు. కానీ ఇప్పుడు దీన్ని ఇంటికి తీసుకెళ్తే ఊరందరికీ తెలిసిపోతుంది. ముఖ్యంగా ఆ పక్కింటి పోతురాజు గారి కంటపడితే, ఇది నా వలలో పడింది, నువ్వు దొంగలించావని గొడవ చేస్తాడు. వాడికి ఆశ ఎక్కువ. అందుకే ఒక పని చేస్తాను, దీన్ని ఇక్కడే ఇసుకలో పాతి పెడతాను. రాత్రి చీకటి పడ్డాక వచ్చి చివరి ఎవరికి తెలియకుండా ఇంటికి తీసుకెళ్తాను. గంగులు ఆ బిందెను నది ఒట్టున ఉన్న ఒక పొద కింద గొయ్య తీసి పాతిపెట్టాడు. పైన గుర్తుగా ఒక రాయి పెట్టాడు. ఏమీ తెలియనట్టు ఖాళీ బుట్టతో ఇంటికి బయలుదేరాడు. కాని గంగులు గ్రహించని విషయమేంటంటే, అతన్ని దూరం నుండి పోతరాజు గమనిస్తున్నాడు. పోతరాజు వలవేయడానికని వచ్చి గంగులు బిందెని పాతిపెట్టడం చూశాడు. పోతరాజు చెట్టుచాటు నుండి, ఓహో, గంగులు గడికి నిధి దొరికినట్టుంది. వాడు దాన్ని దాచాడు. భలే అవకాశం. వాడు వెళ్ళాక దాన్ని నేను కాజేస్తాను. వాడు అదృష్టం నా సొంతమవుతుంది. ఇక ఇంటికెళ్ళాక గంగులు ఇంటికెళ్లి గౌరమ్మతో రహస్యంగా విషయం చెప్పాడు. గంగులు గుసగుసగా, గౌరీ, అరవకు. ఈ రోజు మన దరిద్రం వదిలిపోయింది. గోదావరిలో ఒక బిందె దొరికింది. అందులో బంగారం ఉన్నట్టుంది. దాన్ని ఒడ్డునే దాచొచ్చాను. రాత్రికి వెళ్లి తెస్తాను. నిజంగానా? అమ్మో, పగలే తేవచ్చు కదా, ఎవరైనా చూస్తేనో. అందుకే పగలు తేలేదు. ఆ పోతురాజు గారు చూస్తే సగం వాటా అడుగుతాడు. రాత్రికి వెళ్దాంలే. అక్కడ నది ఒడ్డున గంగులు వెళ్లిపోయాక పోతురాజు పొదల్లో నుండి బయటకొచ్చాడు. గంగులు పెట్టిన గుర్తురాయిని తీసి గబగబా మట్టి తవ్వాడు. రాగి బిందె బయటపడింది. పోతురాజు బిందెనెత్తుకుని, అమ్మో, ఎంత బరువుంది. ఖచ్చితంగా ఇందులో వరహాలే ఉండుంటాయి. గంగులు గడు పిచ్చోడు కాబట్టి ఇక్కడ పెట్టాడు. తెలివైన వాడిని కాబట్టి నేను కొట్టేస్తున్నాను. పోతురాజు ఆ బిందెని తీసుకుని దొంగచాటుగా తన ఇంటికి వెళ్లాడు. తలుపులు కిటికీలు అన్నీ మూసేశాడు. మాణిక్యం, మాణిక్యం, దీపం వెలిగించు. మన జాతకం మారిపోయింది. ఏంటండి, ఏమైంది? ఆ బిందేంటి? ఇది గంగులు గడికి దొరికింది. నేనే లేపేశాను. ఇందులో బంగారం ఉంది. త్వరగా ఒక గంటపాటు తీసుకురా, మూత పగలు కొడదాం. మాణిక్యం ఆత్రంగా గడ్డపార తెచ్చింది. ఇద్దరూ కలిసి ఆతృతగా ఆ బిందె మూతను పగలగొట్టారు. మూత పగిలిపోయింది.
పోతురాజు ఆశగా లోపలికి చెయ్యి పెట్టబోయాడు. అంతలోనే ఆ బిందెలో నుండి బుస్ బుస్మని శబ్దాలొచ్చాయి. లోపల నుండి నల్లటి పెద్ద పెద్ద తేళ్లు, పాములు బుసలు కొడుతూ బయటికి రావడం మొదలుపెట్టాయి. పోతురాజు భయంతో అరుస్తూ, అమ్మ బాబోయ్, తేళ్లు పాములు, చచ్చాంరా దేవుడా! ఏమండి, ఇదేంటిది? ఇల్లంతా తేళ్లు పాకుతున్నాయి. పోతురాజు కోపంతో ఊగిపోతూ, మోసం, ఇది ఖచ్చితంగా ఆ గంగులు గడి పని. వాడు నన్ను చూసుంటాడు, నేను చూస్తున్నానని గ్రహించి కావాలని ఈ తేళ్ల బిందును అక్కడ పాతి పెట్టుంటాడు. వాడు పన్నిన పన్నాగం ఇది, వాడిని వదిలిపెట్టను. అవునవును, వాడు అమాయకుడిలా నటిస్తాడు కాని ఎంతటి దుర్మార్గుడో చూడు. మన మీద పగ తీర్చుకోవడానికి క్షుద్ర శక్తులు ప్రయోగించుంటాడు. ఈ తేళ్లు మామూలువి కావు. పోతురాజుకు పిచ్చి కోపం వచ్చింది. ఆ తేళ్లన్నిటినీ మూటగట్టి ఆ గంగులగాడి ఇంటి మీదే పోస్తాడు. వాడు వాడి పిల్లం ఆ తేళ్ల కట్టుకు చావాలి, అప్పుడే నా కసి తీరుతుంది. పోతురాజు వెంటనే ఆ బిందె మూతికి మళ్లీ గుడ్డ కట్టాడు. అదృష్టవశాత్తు తేళ్లు ఇంకా పూర్తిగా బయటికి రాలేదు. ఆ బిందెనెత్తుకుని రాత్రి చీకట్లో గంగులు ఇంటి వైపు బయలుదేరాడు. గంగులు ఇంటి దగ్గర రాత్రి సమయం గంగులు గౌరమ్మ ఇంట్లో దిగులుగా కూర్చున్నారు. ఏమండి, చాలా చీకటి పడింది, వెళ్ళి ఆ బిందె తీసుకురావచ్చు కదా. వెళ్తున్నా గౌరీ, కానీ ఎందుకో భయంగా ఉంది, మనసు కీడు శంకిస్తోంది. సరిగ్గా అప్పుడే ఇంటి పైకప్పు మీద ఎవరో నడుస్తున్న శబ్దం వినిపించింది. పోతురాజు గంగులు ఇంటి పైకప్పు ఎక్కాడు. ఆ రోజుల్లో ఇళ్లకు పైన పొగపోవడానికని ఒక రంధ్రం ఉండేది. పోతురాజు ఆ రంధ్రం దగ్గరకు వెళ్ళాడు. పోతురాజు తనలో తాను, గంగులు అనుభవించడా, నన్ను మోసం చేస్తావా? ఈ తేళ్లు నీ నెత్తి మీద పడి నిన్ను చంపేస్తాయి అని ఆ బిందెను ఆ రంధ్రంలో నుండి తలకిందులుగా వేసి లోపలున్నదంతా గంగులు ఇంట్లోకి కుమ్మరించాడు. ఇంట్లో ఉన్న గంగులు గౌరమ్మ పైనుండి ఏదో పడుతుంటే భయపడి పక్కకు తప్పుకున్నారు. అయ్యో, ఇల్లు కూలిపోతుందా? పైనుండి రాళ్లు పడుతున్నాయి. కాదు గౌరీ, ఎవరో పైన. అంతలోనే ఆశ్చర్యం. పైనుండి పడినవి తేళ్లు కాదు, పాములు కాదు, గలగలామని శబ్దం చేస్తూ మెరిసిపోయే బంగారు నాణేలు. గౌరమ్మ కళ్ళు పెద్దవి చేసి, ఏవండి, చూడండి, ఇవి రాళ్లు కాదు, బంగారం, బంగారం కాసులండి. నిజమే, ఇల్లంతా బంగారం పడుతుంది. దేవుడా, ఇదేం విచిత్రం! ఆకాశం నుండి లక్ష్మీదేవి వర్షం కురిపిస్తోంది. గంగలు గౌరమ్మ ఆనందంతో గంతులేస్తూ ఆ నాణేలను ఏరుకోవడం మొదలుపెట్టారు. గోవిందా, గోవిందా, నీ దయ స్వామి అని అరుస్తున్నారు. కింద గంగలు గౌరమ్మ ఆనందంగా అరవడం విని పోతురాజుకు మతిపోయినంత పనైంది. ఏంటి, వాళ్ళు ఏడవకుండా నవ్వుతున్నారేంటి? బంగారమని అరుస్తున్నారేంటి? అతను రంధ్రంలో నుండి తొంగి చూశాడు. కింద దీపం వెలుగులో గంగులు ఇల్లంతా బంగారు రాసులతో మెరిసిపోతుంది. తేళ్లు ఎక్కడా కనిపించడం లేదు. పోతురాజు తల బాదుకుంటూ, అయ్యో అయ్యో, ఎంత పని జరిగింది! నా కళ్ళ ముందు అవి తేళ్లుగా కనిపించాయే, విషపు పురుగులుగా బుసలు కొట్టాయే. మరి ఇప్పుడు గంగులు ఇంట్లోనే పడగానే బంగారంలో ఎలా మారిపోయాయి? పోతురాజుకు విషయం అర్థమైపోయింది. తన దురాశ, అసూయ, చెడు ఆలోచనల వల్ల ఆ దైవం ఆ నిధిని తనకు తేళ్లుగా చూపించాడు. కాని గంగులు అమాయకుడు, మంచివాడు కాబట్టి అది అతని ఇంటికి చేరగాని నిజస్వరూపం బయటపడింది. నేను నా చేతులతోనే నా అదృష్టాన్ని గంగుల ఇంటికి మోసుకొని వచ్చాను. దొంగలించింది నేనే, మోసింది నేనే, చివరికి వాడికి దానం చేసింది కూడా నేనే. ఎంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? పోతురాజు సిగ్గుతో, బాధతో అక్కడి నుండి పారిపోయాడు. ఇక మరుసటి రోజు ఉదయం ఊరంతా గంగులు ఇంటి ముందు గుమికూడారు. గంగులిప్పుడు ధనవంతుడు, కాని అతను గర్వపడలేదు. ఏవండి, ఈ బంగారమంతా మనదేనా? మరి ఆ పోతురాజు గారు రాత్రి ఇంటి మీద ఎందుకెక్కారు? గౌరీ, ఆ బిందె నేను నదిలో చూసినదే. దాన్ని పోతురాజు దొంగలించాడు, కానీ అతనికి అది దక్కకూడదని రాసుంది. అందుకే అతనికి అది చెడుగా కనిపించుంటుంది. మన మీద కోపంతో మన ఇంట్లో పారబోసాడు. కాని దేవుడు మనకు మేలు చేయాలనుకున్నాడు కాబట్టి అది బంగారమైంది. పరుల కీడు కోరుకునేవాడు తన కీడు తానే కోరుకుంటాడు అంటారు పెద్దలు. అదే జరిగింది. గంగులు ఆ బంగారంలో కొంత భాగం ఊరి గుడికి, పేదలకు దానం చేశాడు. పోతురాజు మాత్రం అవమాన భారంతో తాను చేసిన తప్పు తెలుసుకుని గంగులు దగ్గరకొచ్చి క్షమాపణ అడిగాడు. గంగులు, నన్ను క్షమించు. నా దురాశ నన్ను దెబ్బతొట్టింది. నీ అదృష్టం ముందు నా కుట్రలు పనిచేయలేదు. గంగులు నవ్వి పోతురాజును క్షమించి అతనికి కూడా కొంత సాయం చేశాడు. ఈ కథలోని నీతేంటంటే, మంచివాడికి దేవుడు తోడుంటాడు. గంగులు ఏ పాపమూ చేయలేదు. అందుకే ఆపద కూడా సంపదగా మారిపోయింది.